ఒకరోజు శాంతనుడు గంగానది వద్ద ఒక అప్సరసను చూశాడు. ఆమె గంగాదేవి. శాంతనుడు వివాహం కోరాడు. గంగా అన్నది, నేను చేసే పనిని ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే నేను నిన్ను విడిచిపోతాను. వీరు పెళ్లి చేసుకున్నారు. ఒక బిడ్డ పుట్టాడు. గంగా అతడిని తీసుకుని నదిలో ముంచేసింది. శాంతనుడు దిగ్భ్రాంతి చెందాడు. కాని మాట ఇవ్వటంతో మౌనం వహించాడు. ఇలా 7 పిల్లలను వరుసగా ముంచేసింది. 8వ పిల్ల పుడితే శాంతనుడు ఆపలేక ఆపు అని ఏడ్చాడు. గంగ చెప్పింది, నీవు వాగ్దానం విడిచావు, నేను వెళ్తాను. కాని ఈ శిశువు బ్రతుకుతాడు. ఇతడే దేవభ్రతుడు, తర్వాత కాలంలో భీష్ముడు. ఆమె చెప్పింది, ఆ 8 పిల్లలు నిజానికి అష్టవసువులు, శాపం వల్ల పుట్టారు. వారిని తిరిగి విముక్తి కలిగించటం కోసం తానే చేసింది. మరిన్ని మహాభారత వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మార్వెలస్ ఎపిక్ స్టోరీస్.